హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్కే తెలుగు వ్లాగ్స్. ఈరోజు 2 బెస్ట్ అద్భుతమైన యాప్స్ గురించి మీకు చెప్తాను. అవి 2 లైఫ్ సేవర్ యాప్స్. ఒకటొచ్చేసి గూగుల్ కీప్, ఇంకొకటొచ్చేసి కలర్ నోట్. ఈ 2 యాప్స్ ఎందుకనంటే, ఈ బిజీ లైఫ్‌లో ఈ ఈ ఉన్న ఇన్ని మల్టిపుల్ అకౌంట్ డీటెయిల్స్ లేదా పాస్వర్డ్స్ ఇవేవన్నా మనం ఎక్కడన్నా రాసుకొని వాటిని మర్చిపోతా ఉంటాం. ప్రతి ఒక్కరికి ఇప్పుడేంటంటే మర్చిపోవడం అనేది ఇక ప్రతి ఒక్కరి సహజ లక్షణం. సో, ఇదేంది మనం అవి మర్చిపోకుండా, ఇన్ కేస్ మర్చిపోయినా గూడా, మర్చిపోకుండా అంటే మనం ఎప్పుడంటే అప్పుడు రిమైండ్ చేసుకుంటా ఉంటే ఆబ్వియస్‌లీ గుర్తుంటది. ఒకసారి క్రియేట్ జేసి దాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు దాన్ని చూడాలనుకుంటే మాత్రం చూడలేం. సో, ఇది గూడా నా లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేసిన. సో, దాని గురించని 2 బెస్ట్ యాప్స్ అయితే నేను నా పర్సనల్ యూజ్ చేస్తున్నాను. అదేందో గూడా మీతో నేను షేర్ చేస్తాను. రైట్. సో, అందులో మొదటిదొచ్చేసి గూగుల్ నుంచే ఉంది. చాలా మందికి తెలీదు. నేనే నా లైఫ్‌లో చాలా మందిని చూసాను. సో, చాలా మందికి ఈ యాప్స్ గురించి తెలవక వాళ్ళేం జేస్తుండ్రు, వాళ్ళ ఆహ్, బ్యాంక్ అకౌంట్సు, ఐఎఫ్ఎస్‌సి కోడు లేదా మెయిల్ ఐడీ పాస్వర్డ్సు లేదా ఏటీఎం పిన్స్ ప్రతి ఒక్కటి వాళ్ళ కాంటాక్ట్స్‌లో సేవ్ చేస్తా ఉంటారు. కాంటాక్ట్స్‌లో సేవ్ చేయడం వల్ల ఏమైతుంది, అది వెతకడానికే చాలా టైం పడతది. సో, అట్లా గాకుండా ఇవి మీకు చాలా యూజ్‌ఫుల్ అయితాయి. సో, కన్సిడరింగ్ ఇప్పుడు నేను కూడా చాలా నాది అయితే ఆల్మోస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి ప్రతీదీ నేను అందులోనే మెయింటైన్ చేస్తాను. చాలా సెక్యూర్ ఉంటాయి. సో, అందులో మనం ఎళ్తే ఫస్ట్‌దొచ్చేసి గూగుల్ నుంచి ఫస్ట్ మనకి గూగుల్ కీప్స్. ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్‌కి వెళ్తే ఫస్ట్ మనం ఇందులో గూగుల్ కీప్స్ అనే బటన్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ కీప్స్ నోట్స్ అండ్ లిస్ట్ అని కనబడుతుంది కదా! దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఏమైతది, దాని తర్వాత ఇగో ఒక బటన్ నొక్కండి. కంటిన్యూ. పర్మిషన్స్ అడుగుతది. అన్ని యాప్స్ ఏందంటే పర్మిషన్స్ అడుగుతాయి. పర్మిషన్స్ అడగడం ఎందుకంటే ఇందులో మనం మీడియా అయినా ఏదైనా మనం కంటెంట్ సేవ్ చేయాలన్నా ఏదైనా కూడా పర్మిషన్ కంపల్సరీ ఇయ్యాల్సి ఉంటది. ఆల్రెడీ నాది అకౌంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా లాగిన్ అయిపోయింది. సో, ఇదంతా నా డాటా. నేను ఏదైతే 2 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నానో ఇదంతా నా డాటా. ఇంకొక డౌన్‌లోడింగ్ అయితుంది. సో, ఇదంతా డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదున్నా సరే. ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇందులో చాలా డాటా ఉంది. సో, ఇందులో కూడా మనకి దీనికి సబ్ కేటగరీ వైస్ డివైడ్ చేసి అందులో మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు. రైట్. సో, ఏం ఐడీస్ ఉన్నా, పాస్వర్డ్స్ ఉన్నా మనం దీంట్లో సేవ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? సో, ఇది ఆండ్రాయిడ్ ఇంకా యాప్‌కి రెండిటికి వర్క్ అయితది. సో, రెండిటికి ఎట్లా వర్క్ అయితదనంటే మనం ఇప్పుడు ఆండ్రాయిడ్‌లో సేమ్ అకౌంట్‌తోని లాగిన్ చేసినాం. ఐఫోన్‌లో సేమ్ అకౌంట్‌తోని లాగిన్ చేసినాం. జీమెయిల్ అకౌంట్‌తోని. సో, ఎప్పుడైతే మీరు ఆ ఐఫోన్‌లో మన ఇది యాప్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ డేటా అందులో ఎంటర్ చేస్తామో, సేమ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో సేమ్ డేటా మీకు ఆండ్రాయిడ్‌లో ఏదైతే ఇన్‌స్టాల్ చేసినామో గూగుల్‌కి దీంట్లోకి సింక్ అయిపోతది. సో, ఈ సింక్రనైజేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితది. ఎంత ఫాస్ట్ అంటే నేను రెగ్యులర్ నా లైఫ్‌లో యూజ్ చేస్తా ఉంటాను. మనం టైం వేస్ట్ కూడా అవ్వదు. అంత లైఫ్ సేవర్ యాప్ ఇది. సో, ప్రతి డాటా మీటింగ్స్ ఉన్నా, మీరేమన్నా ఫాలో అప్స్ పెట్టుకోవాలనుకున్నా, ఏం చేయాలన్నా సరే ఈ యాప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతది. ఇది మాత్రం డామ్ షూర్. ఇందులో సెకండ్ యాప్ వచ్చేసి కలర్ నోట్ అని ఉంటది. కలర్ నోట్. సో, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాప్. సో, చాలా చిన్న సైజ్ ఇది. సో, ఇది చాలా బాగా యూజ్ అయితది. దీంట్లో, దీంట్లో స్పెషల్ ఏందనంటే దీన్ మనం దీంట్లో పాస్వర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. గూగుల్ కీప్‌లో మనం పాస్వర్డ్స్ పెట్టడానికి ఉండదు. హ్మ్. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఫర్ సెక్యూర్. బ్యాకప్ పైన క్లిక్ చేస్తాం. నాది ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి దీంట్లో బ్రౌజర్‌లో లాగిన్ అయిపోదాం. కంటిన్యూ. సో, నాది ఇంతకుముందు ఏదైతే ప్రీవియస్ డాటా ఉందో అదంతా సింక్రనైజ్ అయితది. సింక్రనైజేషన్ అయిన తర్వాత నా డాటా అంతా వచ్చేస్తది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇవన్నీ ఐడీ, పాస్వర్డ్స్. ఇది ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కంపల్సరీ కావాలి. నాది డాటా అంతా బ్యాకప్ వచ్చేసింది. సో, ఈ 2 యాప్స్ చాలా యూజ్ అయితాయి. సింక్రనైజేషన్ దీంట్లో మనం వ్యూ గ్రిడ్‌లో కూడా పెట్టుకోవచ్చు. సో, ఇదంతా నా డాటా.
సో మన ఐడియా పాస్వర్డ్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇక్కడ రాదు, ఎవరు ఓపెన్ చేయాలనుకున్న రాదు. మీరు పెట్టిన పాస్వర్డ్ మీరు గుర్తు చేసుకొని మీరు క్లిక్ చేస్తేనే, ఇది ఒక్క పాస్వర్డే గుర్తుపెట్టుకోవాలి, ఇంకేది అవసరం లేదు, ఎందుకంటే అన్నీ అందులో ఉంటాయి, ఐడీస్ అండ్ పాస్వర్డ్స్. రైట్, అర్థమవుతుంది కదా. సో ఇది క్లిక్ చేస్తాం, ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైతే మర్చిపోతూ ఉంటారో, సో చాలామందికి గుర్తుండదు, నిజంగా చెప్పాలంటే ఈవెన్ నాకు గుర్తుండదు. ఇలా మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సజెస్ట్ చేయవచ్చు. సో ఈ 2 యాప్స్ చాలా అద్భుతమైన యాప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.